Stage Pass, Institute of Gaming. For more details, contact 7093965965965. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐడ్రీ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు వంటింటి చిట్కాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన మధుసూదన్ శర్మ గారు. మనందరి ప్రాబ్లం ఏంటంటే చక్కగా పిజ్జాలు, బర్గర్లు, బిర్యానీలు, ఇంకా చెప్పాలంటే కేఎఫ్సీలు ఇవన్నీ తిన్నా కూడా ఫ్యాట్ మాత్రం రాకూడదు, బరువు మాత్రం పెరగకూడదు, హెల్దీగా ఉండాలని ఆలోచిస్తూ ఉంటాం. అసలు ఇది అసాధ్యం అనే చాలామందికి అనిపిస్తుంది. బట్ ఏదైనా ఆల్టర్నేట్ ఉందా? మనం ఎంత జంక్ ఫుడ్ తిన్నా కానీ హెల్దీగా ఉండే ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా? ఈరోజు తెలుసుకుందాము. నమస్తే అండి, ఎలా ఉన్నారు సార్? సో ఎంత తిన్నా, ఏం తిన్నా కానీ హెల్దీగా ఉండాలి అనే ఒక ఆప్షన్ ఏదైనా ఉందా? మనం మన టమ్మీని సెట్ చేసుకోవచ్చా? చాలా చాలా ఉన్నాయమ్మా. మనం తినేటువంటి ఆహార విధి విధానంలో కొన్ని టెక్నిక్స్ పాటించినట్లయితే మరి ఎంత తిన్నా వెయిట్ పెరగకుండా ఉంటారు, షుగర్ లాంటి సమస్యలు రాకుండా ఉండడానికి కూడా అవకాశం ఉంది. చిన్న టెక్నిక్స్ ఉంటాయి. సో ఫ్యాట్ ఫుడ్ తిన్నా, లేకపోతే ఫ్యాట్ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు కానీ, అదేవిధంగా ఈ ఒబెసిటీ విపరీతంగా వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు కానీ, హై క్యాలరీ ఫుడ్ తిన్నటువంటి వాళ్ళు కానీ, అటువంటి వాళ్ళకందరికీ ఏంటంటే ఫాలో అవుతుంటారు. కొన్నాళ్ల పాటు సరే ఏదో మళ్ళీ ప్రాబ్లం అయిపోతుందని జాగ్రత్త ఉంటారు, మళ్ళా వాళ్ళ కంట్రోల్ తప్పేసి మళ్ళీ అలాంటి ఫుడ్ తీసుకుంటారు. సో అటువంటి ఫుడ్ తీసుకున్నప్పటికీ కొన్ని టెక్నిక్స్ పాటించడం ద్వారా మరి ఆ వెయిట్ పెరగకుండా ఉంటారు, షుగరు పెరగకుండా ఉంటుంది, అదేవిధంగా ఒబెసిటీ ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి, కొలెస్ట్రాల్ ఇలాంటి సమస్యలు రాకుండా కూడా అవకాశం ఉంది. సో దీనికి మంచి మార్గం చియా సీడ్స్. సో ఈ మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా విపరీతమైనటువంటి క్రేజ్ చియా సీడ్స్ మీద వచ్చిందమ్మా. సో గ్రామ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాలు, నగరాల నిమిత్తం లేకుండా ఇంచుమించు అన్ని ప్రాంతాలు కూడా ఈ చియా సీడ్స్ మార్కెటైజ్ చేస్తున్నారు, అందుబాటులో కూడా ఉంటున్నాయి. సో ఈ చియా సీడ్స్ కి ఆసక్తి ఉందమ్మా. సో నిజంగా చెప్పాలంటే మా చియా సీడ్స్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ విపరీతంగా ఉంటాయి. ఫైబర్ కంటెంట్ గా కూడా యూజ్ అవుతుంది. అదే నేను చెప్పబోతున్నాను. సో ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేసరికి చాలా మంది ఫిషెస్ గురించి ఆలోచన చేస్తారు. సో 100 గ్రామ్స్ చేపలు తీసుకున్నట్లయితే 250 mg చియా సీడ్స్, 250 mg ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. సో వీటికంటే ఎక్కువగా మరి వాల్నట్స్ ఉంటాయి, వాల్నట్స్ కంటే ఎక్కువగా అవిసె గింజలు ఉంటాయి, అవిసె గింజల కంటే ఎక్కువగా చియా సీడ్స్ ఉంటాయి. సో వాల్నట్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ 100 గ్రామ్స్ వాల్నట్స్ తీసుకున్నట్లయితే 9 గ్రామ్స్ ఈ యొక్క ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అట్లే ఫ్లాక్స్ సీడ్స్ లో దాదాపు 13 గ్రాములు ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. సో ఈ చియా సీడ్స్ లో 18 గ్రామ్స్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. సో జనరల్ గా మరి ఇంత ఫ్యాట్ ఉన్నప్పుడు ఆల్రెడీ ఫ్యాట్ ఫుడ్ తీసుకొని మళ్ళీ ఇంత ఫ్యాట్ ఉన్నటువంటి ఇలాంటి పదార్థాలు తీసుకోవడం వల్ల ఫ్యాట్ పెరిగిపోతుందని చెప్పేసి చాలా మంది డౌట్ వస్తుంది. కానీ ఇక్కడ ఒక రహస్యం, చిదంబర రహస్యం. సో ఇక్కడ ఏంటంటే అందులో ఈ యొక్క ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తో పాటు 32% ఫైబర్ ఉందన్నమాట. అది దీని యొక్క ప్రత్యేకత. సో ఈ ఫైబర్ ఎక్కువగా ఉండడం చేత ఏం జరుగుతుందమ్మా, మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు ఉన్నటువంటి ఫ్యాట్ కంటెంట్ ఏదైతే ఉందో, కొవ్వు పదార్థం ఏదైతే ఉందో, ఆ కొవ్వు పదార్థం చాలా చాలా నిదానంగా 50% మాక్సిమం జీర్ణమయ్యేందుకు ఈ యొక్క ఫైబర్ ఉపయోగపడుతుంది. సో మిగతా 50% అంతా బయటకు విసర్జింపబడుతుంది. అది ఇక్కడ మనం గమనించాల్సింది. ఆహారము ఆ ఇంత నాలుగే తృప్తి కోసము, ఆ యొక్క సెట్ దీనికోసము, తినాలనుకుంటే ఆకాంక్ష కోసము, ఆ ఎంజాయ్ చేయాలి ఫుడ్ అని చెప్పేసి తింటాం. కానీ లోపల ఇంటర్నల్ వెళ్ళిన తర్వాత, జీర్ణ వ్యవస్థలకు వెళ్ళిన తర్వాత 50% ఫ్యాట్ వెళ్ళిపోతుంది, మల విసర్జన ద్వారా వెళ్ళిపోతుంది. అంటే మొత్తం అసలు ఇప్పుడు ఏ ఫుడ్ మనం తిన్నా కానీ మన మొత్తం డైజెస్ట్ అవ్వదు, కొంత వెళ్ళిపోతూ ఉంటుంది బయటకి. సో ఈ యొక్క ఫైబర్ అటువంటివి తీసుకోవడం వల్ల ఏంటంటే ఎక్కువ శాతం వెళ్ళిపోతుంది. చాలా మంది తెలియదు. సో 32% ఈ యొక్క చియా సీడ్స్ లో ఫైబర్ ఉంటుంది. సో దీని వల్ల ఏంటంటే మరి ఆ ఫైబర్ ఉన్నటువంటి చియా సీడ్స్ తీసుకోవడం వల్ల నేను ఇంతకుముందు చెప్పినట్లు
ఫ్యాట్ పర్సెంట్ ఆల్మోస్ట్ 50% బయటకు వెళ్ళిపోతుంది, నూనె కొవ్వు ఇలాంటివన్నీ కూడా. రిమైనింగ్ 50% కూడా చాలా స్లోగా బ్లడ్ లో కలిసిపోతాయి. దాని యొక్క ప్రభావం కూడా అంత చెప్పుకోదగ్గ పద్ధతి ఉండదు అనమాట. ఇది జనరల్ గా తెలుసుకోవాల్సింది. ఇక్కడ మరొకటి ఏంటంటే ఇప్పుడు ఆహారం తీసుకున్నప్పుడు ఎప్పుడైనా సరేనా ఉదయం కానీ మధ్యాహ్నం కానీ రాత్రి కానీ ఫస్ట్ సలాడ్స్ తో ప్రారంభించి, సలాడ్స్ లో అంటే కీరా, తర్వాత క్యారెట్, టమోటా ఇలాంటి సలాడ్స్ లాగా చేసేసుకున్నాం. తర్వాత ఉల్లిపాయలు, ఇందులో ధనియాల పొడి, జీరా పొడి, కాస్త మిరియాల పొడి, తర్వాత ఈ నిమ్మ రసం ఇలాంటివన్నీ వేసేసి, బీట్రూట్ కూడా వేసుకోవచ్చు మనం. ఇలాంటివన్నీ అవన్నీ వేసేసుకుని అందులో చియా సీడ్స్. సో చియా సీడ్స్ ఒక 15 నిమిషాల సేపు ఒక 2 లేదా 2 or 3 టీ స్పూన్స్ వాటర్ నానబెట్టేసేసి ఆ నానినటువంటి చియా సీడ్స్ కూడా అందులో వేసేయాలి. ఓకే, తినేసేది అంతే అంతేమా. సో ఆ విధంగా రోజు ఏమేమి ఉండాలి సార్? కీరా, తర్వాత క్యారెట్, తర్వాత బీట్రూట్, ఓకే, తర్వాత ఆనియన్ చిప్స్, కొంచెం ఆనియన్ కూడా. ఆనియన్ చిప్స్ అంటే ఆనియన్ చిప్స్ కాదండి, ఆనియన్ స్లైసెస్ చేసుకొని వేసుకోవాలి. మళ్ళీ చిప్స్ అంటే వీళ్ళు వేరే తీసుకుంటారా? చిప్స్ అంటే స్లైసెస్. ఓకే. సో ఇట్లా కీరా, టమోటా, దోస, తర్వాత ఆనియన్. అంటే మనం పచ్చిగా ఏదైతే కూరగాయలు తినగలుగుతామో ఏవైనా సరే ఇంక్లూడ్ చేసుకుని దాంతో పాటుగా కొంచెం చియా సీడ్స్ నానబెట్టేసుకుని వేసుకొని తినేయాలి, అంతేనా? అవన్నీ వేసుకోవచ్చా చక్కగా? ఓకే. తిన్న తర్వాత మీరు ఎలాంటి ఫుడ్ తీసుకున్నప్పుడు, ఫ్యాట్ ఫుడ్ తీసుకున్నప్పుడు దాని ఇంపాక్ట్ బాడీ మీద. అంటే ఫస్ట్ తినే మీల్ దీంతో ఈ సలాడ్ తో స్టార్ట్ చేయాలా సార్? ఓకే, అదొకటి. సెకండ్ ఆప్షన్ ఏంటంటే మనం తీసుకునేటువంటి ఆహారంలో కూడా ముఖ్యంగా ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోటీ లాంటివి తీసుకున్నాం అనుకోండి, రోటీ కానీ చపాతి కానీ ఇట్లా పుల్కాలు కానీ ఇలాంటివి తీసుకున్నప్పుడు ఏం చేయాలంటే అందులోనే అందులో తయారు చేసుకున్నట్టు ఈ కూరలు ఏవైతే ఉన్నాయో ఆ కూరల్లో ఈ చియా సీడ్స్ కలిపేసేసి ఆ రోటీని కూర నంచుకొని తీసుకోవాలి. చియా సీడ్స్ అంటే నానబెట్టిన చియా సీడ్స్ కలిపేయాలా? ఓకే. 2-3 స్పూన్లు చియా సీడ్స్ నానబెట్టేసేసి మనం కూర తయారు చేసుకుంటాం. ఆ కూరలో వేసేసి అయిపోయిన తర్వాత కర్రీ మొత్తం అయ్యాక 1 స్పూన్ అలా వేయాలా? అందులో 2-3 స్పూన్లు చియా సీడ్స్ అందులో నానించినటువంటి వాటిని వేసేసి, సో రోటీ ప్లస్ ఇది కాంబినేషన్ తో తీసుకోవడం. ఈ విధంగా తీసుకోవడం కూడా ఒక కాంబినేషన్. సో ఎలా వీలైతే అలాగమ్మా. సో రోజు కనీసం 2 times అమ్మా. 3 times వీలైతే మరీ మంచిది. 3 times వీలు కానటువంటి వాళ్ళు 2 times అన్నా ఆహారంలో ఏదో ఒక పద్ధతిలో ఈ యొక్క చియా సీడ్స్ ఈ పద్ధతిలో తీసుకోవడం వల్ల మీరు పిజ్జా తినండి, బర్గర్ తినండి, సమోసా తినండి, కట్లెట్ తినండి, పానీపూరి తినండి, వాటర్ ఇలాంటి పదార్థాలు ఏవి తిన్నప్పటికీ మన బాడీకి హానికారకంగా పరిణమించకుండా కడుపులోకి వెళ్ళిన తర్వాత ఎక్కువ శాతం బయటికి విసర్జించడానికి ఈ చియా సీడ్స్ తోడ్పడతాయి. కాబట్టి అవి తినేప్పుడు కొంచెం మనం ఇట్లా అన్ని నమిలి తినలేము కదా సార్, దానివల్ల ఏమైనా ఇబ్బంది అవుతుందా? నానిపోతే ఏమన్నా చియా సీడ్స్ అందుకే మరి ఎక్కువసేపు నాన్న కొంచెం గమ్లా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కానీ సో ఒక 1/2 hour నానబెట్టుకోవచ్చు, 15 minutes. మరి గంటలు నానబెడితే మాత్రం సబ్జా ఇలాంటివి అయితే ఎక్కువసేపు నానబెట్టాలి. చియా సీడ్స్ అక్కర్లేదు, జస్ట్ ఒక 10-15 minutes టైం పెట్టుకుని నానబెట్టేసేసి నానబెట్టిన దాన్ని కాస్త నీళ్లు ఉంటాయి, ఎక్కువ ఉంటే ఫిల్టర్ చేస్తాం మనం, లేకపోతే ఎక్కువ నీళ్ళు లేకపోతే అలాగే వాడుకోవచ్చు. సో ఆ విధంగా చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనం చేకూరుతుంది. ఇంకొకటి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ చియా సీడ్స్ లో ఫైబర్ ఎక్కువ ఉంటుందని చెప్పాను. సో ఎక్కువ ఫైబర్ ఉండడం వల్ల మన దేహంలో మంచి చేసేటువంటి గుడ్ బ్యాక్టీరియా విపరీతంగా పెరిగిపోతున్నాం, మిలియన్ సంఖ్యలో పెరిగిపోతున్నాం. ఎప్పుడైతే మిలియన్ సంఖ్యలో గుడ్ బ్యాక్టీరియా పెరిగిపోతుందో బ్యాడ్ బ్యాక్టీరియా తగ్గిపోతుంది. సో ఇక్కడ మరొక విషయం కూడా మనం అందరం తెలుసుకోవాలమ్మా. సో ఈ రోజుల్లో వెయిట్ పెరిగేటువంటి వాళ్ళు కానీ, ఒబెసిటీ ఉన్నటువంటి వాళ్ళు కానీ, మార్బిడ్ ఒబెసిటీ ఉన్నటువంటి వాళ్ళు కానీ మరి ఎక్కువ శాతం మంది ఆహారం కొద్దిగా తీసుకున్నప్పటికీ వెయిట్ తగ్గరు, విపరీతంగా పెరిగిపోతుంటారు. వాళ్ళ ఏంటబ్బా ఇంత జాగ్రత్తగా నాకు వెయిట్ ఇంత పెరిగిపోతున్నాం అని చెప్పేసి కారణం ఏంటంటే వాళ్ళ జీర్ణ వ్యవస్థలో బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువ ఉండి గుడ్ బ్యాక్టీరియా తక్కువ ఉంది అని చెప్పేసి అర్థం. ఎప్పుడైతే ఈ ఫైబర్ ద్వారా గుడ్ బ్యాక్టీరియా బాగా పెరిగిపోతుందో, గుడ్ బ్యాక్టీరియా పెరిగినటువంటి గుడ్ బ్యాక్టీరియా గుణం ఏంటంటే మనం తీసుకున్న ఆహార పదార్థాల నుండి క్యాలరీస్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ 100 క్యాలరీస్ ఉన్నటువంటి ఆహారం మనం తీసుకున్నట్లయితే 50 క్యాలరీస్ కింద కన్వర్ట్ చేస్తున్నాం. సో క్యాలరీస్ తగ్గిపోతాయి అన్నమాట. మనం తీసుకున్నది ఎక్కువైనా క్యాలరీస్ తక్కువ కన్వర్ట్ అయిపోతాయి. అట్లే ఈ చెడు బ్యాక్టీరియా ఏదైతే ఉందో మనం తీసుకున్నది 50 or 100 క్యాలరీస్ ఆహారం తీసుకుంటే డబల్ అయిపోతున్నాం. సో క్యాలరీస్ ఎక్కువ
మన బాడీలో చేరినట్లు ఆ ఈ యొక్క బ్యాడ్ బ్యాక్టీరియా చేస్తుంది అన్నమాట. ఓకే. సో కాబట్టి గుడ్ బ్యాక్టీరియా కూడా బాగా పెరిగేందుకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఎప్పుడైతే మన జీర్ణ వ్యవస్థలో గుడ్ బ్యాక్టీరియా మన దేహానికి ఉపయోగపడే బ్యాక్టీరియా పెరిగిపోతుందో అప్పుడు ఈ వెయిట్ లాస్ అయ్యేది కూడా పరోక్షంగా ఇది కూడా ఉపయోగపడుతుంది. సో మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి మరి చియా సీడ్స్ ఈ ఆధునిక కాలంలో ఆధునిక నాగరిక సమాజంలో మరి వివిధ రకాలైన కారణాల రీత్యా ఆహార విధి విధానాల్లో మార్పులు జరిగాయి. మరి మన జీవన విధానంలో ఆహారంలో కూడా కొన్ని టెక్నిక్స్ పాటించి మరి ఆహార విధి విధానాల్లో తీసుకునేటువంటి విధానంలో తయారు చేసుకునే విధానంలో కొంత మార్పు చేసుకుని వాడుకున్నట్లయితే మరి భవిష్యత్తులో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం కాపాడుకోవచ్చు. ఓకే, చిన్న టెక్నిక్ అన్నమాట. మనం డే టు డే లైఫ్ లో మనం ఏం తిన్నా కూడా అందులో కొంచెం చియా సీడ్స్ ని ఇప్పుడు కర్రీస్ లో కొంచెం ఒక స్పూన్ నానబెట్టేసుకొని కర్రీ అయ్యాక అందులో కలుపుకోవడం, లేదంటే సలాడ్స్ లో నానబెట్టిన చియా సీడ్స్ ని కొంచెం ఇంక్లూడ్ చేసుకొని తినేయడం, ఇలా తినడం వల్ల కూడా మనకి చాలా ప్రయోజనాలు ఉంటాయట. ఎక్స్ట్రా ఫ్యాట్ ఏదైతే ఉందో అది మొత్తం ఓషన్ రూపంలో వెళ్ళిపోతుంది అని చెప్తున్నారు. కాబట్టి చక్కగా మీరు తినేది తింటూనే జస్ట్ చియా సీడ్స్ ని ఇంక్లూడ్ చేసుకుంటే చాలు. మరి ఈ టిప్ మీకు నచ్చిందా? తప్పకుండా ట్రై చేయండి. ఎలా అనిపించిందో కామెంట్స్ లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. One life lesson what medicine has taught you. Whatever you can do without expecting. But I really believe మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు. ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. You are a doctor for a cause, sir. అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.